ప్రధానంగా వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అటు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలను కానీ అన్యాయాలు కానీ అవినీతిని కానీ మొదటి రోజు నుంచి కూడా ఇటు బయట ఏ వేదికల మీదనైనా అలానే శాసన మండలిలో కూడా వీరు చేస్తున్నటువంటి అవినీతి గురించి కానీ వాటన్నిటిని బయటపెట్టడం కూడా జరిగింది. అనేక అంశాల్లో కూడా సాక్ష్యాలతో సహా ప్రజలకు వివరించడం కానీ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలన్నింటినీ బయటపెట్టడం కూడా జరిగింది. అదేవిధంగా నెల్లూరు నగర నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యేగాను అలానే మంత్రిగా ఉన్నటువంటి నారాయణ గారికి సంబంధించి ఇక్కడ నగర నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అనేకమైన విషయాలను కూడా వాస్తవాల్ని అన్ని అంశాలను కూడా ప్రజల దృష్టికి తీసుకురావడం కానీ ప్రజల వైపు మాట్లాడుతూ ఉండడం కానీ ప్రజలకి ఇబ్బందులు అన్యాయాలు జరిగినప్పుడు వారి పక్షాన పోరాటం కూడా చేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ నెల్లూరు నగర నియోజకవర్గంలో ఇటీవల కాలంలో ఎంతగా అవినీతి ఎంతగా దోచుకోవడం నెల్లూరు నగరంలో కనిపిస్తూ ఉందో చాలామందికి సరిగా అర్థం కాకపోవచ్చు. అన్నింటినీ కూడా ఏదైతే కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి వ్యవహారాలు అన్నింటినీ గమనించిన తర్వాత ఇప్పటికే చెట్ల విషయంలో కూడా కార్పొరేషన్ అజెండాలో పెట్టినటువంటి అంశాలనే విఆర్ కాలేజీలో కూడా 10 కోట్ల దాకా అజెండాలో పెట్టినటువంటి అంశాలనే జాఫర్ సాహెబ్ కెనాల్ విషయంలో కానీ అలానే అనేక అంశాలు కూడా ఏదైతే కార్పొరేషన్ అజెండాలో పెట్టి వారు అప్రూవల్ తీసుకున్నారో వాటి గురించే మాట్లాడటం కూడా జరిగింది. ఇప్పుడు కూడా కొన్ని విషయాలను నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను. ఒకటి, మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి గారు క్లీన్ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, ఎక్కడా కూడా డంపింగ్ యార్డ్స్ ఉండకూడదు, అలానే చెత్తని నేరుగా ఇంటి దగ్గర నుంచే మనం కలెక్ట్ చేయాలన్న ఆలోచనతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కారణంగా అనేకమైనటువంటి మార్పులు కూడా తీసుకురావడం కూడా జరిగింది. అందులో భాగంగా క్లాప్ ద్వారా ప్రతి వీధిలోకి ప్రతి ఇంటికి వచ్చి చెత్తని తీసుకెళ్లడం కూడా ఆ రోజుల్లో ప్రారంభమైంది. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లోనే ప్రారంభమైంది. ఎంత చక్కగా ఆ రోజు క్లాప్ వెహికల్స్ మన ఇంటి ముందుకు వచ్చి అనౌన్స్ చేస్తూ ఆ చెత్తనంతా కూడా తీసుకెళ్లడం జరిగేది. అయితే ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ వెహికల్స్ అన్నిటినీ పక్కన పెట్టి ప్రైవేట్ కాంట్రాక్టర్స్కి వీళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులకి ఆ ప్రైవేట్ ట్రాక్టర్స్ కాంట్రాక్ట్ కట్టబెట్టి ఎంత దారుణంగా అమౌంట్స్ డ్రా చేయబడ్డాయో మీ అందరికీ కూడా నేను వివరించడం కూడా జరుగుతుంది. అంతకుముందు క్లాప్ వెహికల్స్ ఉన్నప్పుడు ఎంత చక్కగా జరిగేది నిర్వహణ. ప్రైవేట్ ట్రాక్టర్స్ నిర్వహణకు వచ్చిన తర్వాత పని ఎట్లా ఉంది, ఖర్చు ఎంత అవుతుంది. అలానే స్వీపింగ్ మిషన్స్ పేరుతో కూడా ఈరోజు ఒకే కంపెనీ కాంట్రాక్టర్ టీపీఎస్ వాళ్ళకి ఇవ్వడానికి మీరు ఏ విధంగా అయితే టెండర్స్ నామ్స్ మార్చి ఆ టీపీఎస్ కంపెనీకి మాత్రమే వచ్చేలాగా మీరు మార్పులు చేయడం కానీ వారొక్కరే టెండర్లలో పార్టిసిపేట్ చేసి వారికి మాత్రమే దక్కేలాగా మీరు ప్రయత్నించడం, మెయింటెనెన్స్ పేరుతో కొన్ని కోట్ల రూపాయల పేద ప్రజల నుంచి మనం వసూలు చేస్తున్నటువంటి పన్నులని వారికి కట్టబెట్టడం, ఇదంతా కూడా వాస్తవాల్ని మనం కనుక కార్పొరేషన్లో కనుక గమనిస్తే పేదవాడి నుంచి ఒక్కొక్క 100 రూపాయలని గుడిసేసుకున్న దగ్గర నుంచి కూడా ట్యాక్సుల రూపంలో వాడు కనుక కట్టలేకపోతే వాళ్ళని కోర్టుకి ఇచ్చి కోర్టు ముందు నిలబెట్టి వసూలు చేస్తున్నటువంటి తీరు.
ఈరోజు బరాయించలేని విధంగా ట్యాక్సులు కానీ, హౌస్ ట్యాక్సులు కానీ, వాటర్ ట్యాక్సులు కానీ, రేపొద్దున తీసుకొచ్చే డ్రైనేజ్ ట్యాక్సులు కానీ, ఇవన్నీ కూడా సామాన్యుడు బతికేటువంటి పరిస్థితి కనిపించట్లా. వీటన్నిటిని వసూలు చేసి మీరేం చెప్తా ఉన్నారు? మీరు చెత్త పన్ను అంటారు. ఆ చెత్త పన్ను ద్వారా ఎంత కలెక్ట్ అయింది, ఎంత ఖర్చు అయింది? మీరు దోపిడీ చేస్తున్నటువంటి పేదవాడి దగ్గర నుంచి మీరు ఎన్ని వందల కోట్ల రూపాయలు మీరు కలెక్ట్ చేస్తూ ఉన్నారు, దాన్ని ఏ విధంగా తప్పుదారి పట్టిస్తూ ఉన్నారో ఈరోజు వాస్తవాలు కూడా ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం పేదల నుంచి కలెక్ట్ చేసేటువంటి డబ్బుల్ని మీరు పప్పు బెల్లాలలాగా మీకు సంబంధించినటువంటి కార్యకర్తల నాయకులకి అనేక రకమైనటువంటి కాంట్రాక్టులు, వేసిన కాంట్రాక్ట్లే వేయడం. అదేదో పాత సినిమాలో చేయాలి పెళ్ళి మళ్ళీ అన్నట్టు మీరు రోడ్లు వేస్తారు, మీరే తవ్వుతారు, మళ్ళీ చెట్ల కింద అవుతారు, మళ్ళీ రోడ్లు వేస్తారు, ఎండ్ టు ఎండ్ రోడ్లు అంటారు, మళ్ళీ కాలువల పేరుతో డ్రైనేజ్ పైపులు వేయాలని మళ్ళీ సెంటర్లో కట్ చేయడం. ఇలా ఎన్నిసార్లు రోడ్లు వేసి మీ కాంట్రాక్టులకి డబ్బులు ఇవ్వడానికి ఈరోజు దోచుకుంటున్నటువంటి తీరు. రాత్రికి రాత్రి నాసిరకమైనటువంటి రోడ్లు వేసి, కొన్ని దగ్గర రోడ్లు వేయకుండా కూడా బిల్లులు పెట్టుకున్నటువంటిది ప్రతి ఒక్కటి కూడా సమాచారం తీసుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా సిల్ట్ తీయడం, పార్క్స్ నిర్వహణ, జాఫర్ సాహెబ్ కెనాల్లో ఏ విధంగా అయితే మీకు సంబంధించినటువంటి మీ ఉద్యోగులకి అక్కడ ఉన్నటువంటి బంకులు రోడ్డుకి అడ్డంగా పెట్టించి ఈ రోజుకి కూడా కార్పొరేషన్లో దాని మీద ఎంత ఖర్చులు పెడతా ఉన్నారో, మీ ఎంప్లాయీస్ కోసం ఇచ్చినటువంటి షాపులు, రోడ్డుకి అడ్డంగా పెట్టేటువంటి షాపులు, రోడ్డును ఆక్రమించుకున్నటువంటి పెట్టి షాపుల కోసం మీరు ఎంత డ్రా చేస్తూ ఉన్నారో వాస్తవాలన్నీ కూడా ప్రజలకు తెలుస్తాయి. అలానే ఇసుక పేరు మీద ఈరోజు యథేచ్ఛగా దోపిడీ, ఇసుక పేరు మీద యథేచ్ఛగా దోపిడీ, ఎక్కడ పడితే అక్కడ సహజ వనరులను దోపిడీ చేసి సర్వనాశనం చేసేటువంటి పరిస్థితి ఈరోజు మన ముందు కనపడతా ఉంది. వీటన్నింటి వివరాలు కూడా నేను మీకు ఇవ్వడం కూడా జరుగుతుంది. దానికి ముందుగా ఇంకొక విషయాన్ని కూడా నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను. ఎల్లుండి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం జరగబోతా ఉంది. 13వ తారీఖున నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం జరగబోతా ఉంది. ఇందులో చాలా పాయింట్స్ చూస్తే ఆశ్చర్యం అనిపించినాయి. అందులో ఒక ప్రధానమైనటువంటి 116వ పాయింట్ని కనుక మనం గమనించినట్లయితే, నెల్లూరు అర్బన్ తహసీల్దార్ వారి లేఖ నందు నెల్లూరు బిట్ 2 గ్రామం సర్వే నెంబర్ 994/1లో గల ప్రభుత్వ కాలువ ఎకరం 40 సెంట్ల స్థలం నారాయణ ఎడ్యుకేషన్ సొసైటీ నెల్లూరు వారి ఆధీనంలో ఉన్నది, అంటే మెడికల్ కాలేజీలో ఉంది. సదరు కాలువ స్థలంకు మార్కెట్ విలువ ప్రకారం నగదు చెల్లించుటకు నారాయణ ఎడ్యుకేషన్ సొసైటీ నెల్లూరు సంసిద్ధత తెలియజేసినట్టుగా తెలియజేశారు. మరియు ప్రస్తుతం సదరు కాలువ భూమి నందు నీటిపారుదల లేదని, నిరుపయోగంగా ఉన్నదని, సదరు విషయముపై నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ జారీ చేయుటకు కౌన్సిల్ వారి ఆమోదం కోరి ఉన్నారు. సదరు స్థలమును వాచ్డాగ్ కమిటీ సభ్యులు సర్వే చేసి ప్రభుత్వ కాలువ భూమిని నందు నీటిపారుదల లేదని, ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్నదని గుర్తించడమైనది. సదరు స్థలమును నారాయణ ఎడ్యుకేషన్ సొసైటీ నెల్లూరు వారికి ఇచ్చుటకు ఎటువంటి అభ్యంతరం లేదని వాచ్డాగ్ కమిటీ సభ్యులు తెలియజేస్తున్నారు. అందుపై టౌన్ సర్వేయర్ ఎన్ఎంసీ వారు సమర్పించిన నివేదికలో నెల్లూరు బిట్ 2 గ్రామం సర్వే నెంబర్ 994 కూడా స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి సమగ్ర శిక్ష కింద కానీ వాటి నుంచి ఫండ్స్ తీసుకొని వచ్చి వాటిని డెవలప్ చేయాలా. కార్పొరేషన్ ఫండ్స్తో కనుకైతే పేదవాళ్ళ మీద వచ్చేటువంటి, పేదవాళ్ళ దగ్గర నుంచి వచ్చేటువంటి ట్యాక్సుల ద్వారా వచ్చేటువంటి డబ్బులతో చేయడం కరెక్ట్ ఉన్నాయో మీకు అన్ని. ఇకపోతే గోవింద నామాల గురించి కొంతమంది నా మీద కేసులు పెట్టడం కూడా జరిగింది. నేను మాట్లాడుతున్నాను, ప్రశ్నిస్తున్నాను, సాక్ష్యాలతో సహా చూపిస్తా ఉన్నాను అన్న ఆలోచనతో మీరు ఈరోజు గత నెల రోజుల్లోనే నా మీద 4 కేసులు పెట్టారు.